హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు బర్నింగ్ ఇష్యూస్లో భాగంగా కర్ణాటక గవర్నమెంట్ కొన్ని ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ వాడుతున్నారు అని చెప్పి కొన్ని ఫుడ్స్ మీద బ్యాన్ చేయడం జరిగింది. సో అది బర్నింగ్ ఇష్యూ అనమాట. అది మనకి యూపీఎస్సీ లేదా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎట్లా చదవాలి ఆ పర్టికులర్ ఆర్టికల్ని అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రోగ్రామ్కి సంబంధించి ఈ కోర్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటున్నట్టయితే లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫీజు వచ్చేసి 30,000 రూపీస్ మాత్రమే అనమాట. అండ్ ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. బట్ మీరు ఈ 30,000 అట్ టైం పే చేయాల్సిన అవసరం లేదు. పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకొని చదవచ్చు. అండ్ మీకు ఈ ఫీజ్ అనేది వ్యాలిడ్ టిల్ 15th జూలై వరకు ఉంది. సో మీరు 15th జూలై లోపు ఈ కోర్స్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే 30,000 మాత్రమే మీకు ఫీజు అవుతుందన్నమాట. అండ్ దీనికి సంబంధించి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా క్లారిఫికేషన్స్ కావాలి అనుకున్నా, లేదా ఏదైనా ఒక డెమో సెషన్ వినాలి అని అనుకున్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకేనా? సో బర్నింగ్ ఇష్యూలో భాగంగా ఈరోజు వై కర్ణాటక ఈజ్ క్రాకింగ్ డౌన్ ఆన్ వెండర్స్ ఆఫ్ పానీపూరి అండ్ గోబీ మంచూరియా అని చెప్పి మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. సో అయితే ఇది ఏంటి, మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పర్టికులర్ ఆర్టికల్ని మనం ఎలా చూడాలి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ పానీపూరి ఇంకా గోబీ మంచూరియా ఇట్లాంటి ఫుడ్స్ ఉంటాయి కదా, వాటిని అమ్మే ఈ వెండర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ మీద మెజర్స్ ఏంటంటే వాళ్ళని బ్యాన్ చేయాలి అని చెప్పి ఒక డెసిషన్ని తీసుకోవడం జరిగిందనమాట. దిస్ ఈజ్ నాట్ ఫర్ ద ఫస్ట్ టైం హ్యాపెనింగ్ ఇన్ కర్ణాటక. ఇండియాలో ఇంతకుముందు తమిళనాడులో ఇలాగే జరిగింది. ఇంకా కొన్ని స్టేట్స్లో కూడా సేమ్ ఫుడ్ సేఫ్టీ పరంగా వీళ్ళని అంటే ఇట్లాంటి వాటిని యూజ్ చేయకూడదు అని చెప్పి చాలా స్టేట్ గవర్నమెంట్స్ బ్యాన్ విధించాయన్నమాట. అయితే అసలు ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు వీళ్ళ మీద బ్యాన్ పెడుతున్నారు, వై కర్ణాటక ఈజ్ క్రాకింగ్ డౌన్ ఆన్ వెండర్స్ ఆఫ్ పానీపూరి అండ్ గోబీ మంచూరియా అనేది చూద్దాం. మనకి తెలిసిన విషయమే, లైక్ పానీపూరి కానీ గోబీ మంచూరియా ఇట్లాంటి చైనీస్ ఫుడ్ ఐటమ్స్ లేదా ఇంకేమైనా కొన్ని స్నాక్ ఐటమ్స్ ఇట్లాంటివి పిల్లలు పర్టికులర్గా చాలా ఎక్కువ ఇష్టంగా తింటూ ఉంటారు కదా. సో ఇట్లాంటి వాటి మీద ఎందుకు బ్యాన్ పెట్టాల్సి వచ్చింది అని అంటే, రిపీటెడ్గా కర్ణాటకలో రీసెంట్ టైమ్స్లో ఏం జరిగింది అని అంటే, చాలా చోట్ల లైక్ వామిటింగ్ సెన్సేషన్తో లేదా డయేరియా అంటే మోషన్స్ ఇట్లా అవుతూ తర్వాత ఇంకా కొన్ని అదర్ హెల్త్ ఇష్యూస్ తోటి చాలామంది హాస్పిటల్స్లో అడ్మిట్ అవ్వడము. అయితే రీజన్ ఏంటి అని చెక్ చేస్తూ ఉంటే ఏం తెలిసింది అని అంటే, ఇట్లాంటివి ఏమన్నా లైక్ స్నాక్ ఐటమ్స్ లైక్ పానీపూరి కానీ గోబీ మంచూరియా కానీ ఇట్లాంటివి తిన్న తర్వాతే ఎక్కువ ఇన్సిడెంట్స్ ఇలా అవుతున్నాయి అన్న సంగతి బయటకు వచ్చిందనమాట. సో ఇప్పుడు ఏం చేశారు అని అంటే, లాస్ట్ 5 monthsలో 4,000 శాంపిల్స్ని వీళ్ళు కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ 4,000 శాంపిల్స్ని కలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళ ఫైండింగ్స్ ఏంటి, దాన్ని బట్టి వీళ్ళు ఎందుకు ఇట్లాంటి మెజర్ తీసుకోవాల్సి వచ్చింది అని అంటే చూద్దాం ఇప్పుడు. కర్ణాటకస్ ఫుడ్ సేఫ్టీ బోర్డ్ ఫౌండ్ కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఇన్ పానీపూరి అండ్ గోబీ మంచూరియా. కార్సినోజెనిక్ ఏజెంట్స్ అనేది ఇక్కడ మన కీవర్డ్. కార్సినోజెనిక్ అంటే ఏంటి అని అంటే క్యాన్సర్ కాజింగ్ అనమాట. సో క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ అయిన కొన్ని ఫుడ్ కలరింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో వాటిని ఈ ఫుడ్స్లో వాడుతున్నారు అన్న సంగతి తెలిసింది. సో కాబట్టి వాటిని బ్యాన్ చేయాలి అనే డెసిషన్కి రావడం జరిగిందనమాట. యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఫుడ్ కలరింగ్ అండ్ అదర్ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్. సో వీళ్ళు ఆర్టిఫిషియల్ ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ని వాడడం వల్ల దానివల్లనే ఈ హెల్త్ ఇష్యూస్ లైక్ డయేరియా కానీ వామిటింగ్ కానీ ఇట్లాంటివి వస్తున్నాయి అన్న సంగతి తెలిసింది. అండ్ ఇంకా తర్వాత మిగతా ఫైండింగ్స్ ఏమున్నాయి అనేది చూద్దాం. అసలు హార్మ్ఫుల్ కలరింగ్ ఏజెంట్స్ ఏమున్నాయి అని చెప్పి ఇప్పుడు కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ చెప్తోంది అని అంటే, టార్ట్రజైన్ అనేది ఒకటి, సన్సెట్ ఎల్లో అనేది ఒకటి, రొడమైన్ బి అనేది, బ్రిలియంట్ బ్లూ అనేది. సో దీస్ 4 ఆర్ ద హార్మ్ఫుల్ కలరింగ్ ఏజెంట్స్ అకార్డింగ్ టు కర్ణాటక ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ బోర్డ్ అనమాట. సో వీళ్ళు చెప్తున్న హార్మ్ఫుల్ కలరింగ్ ఏజెంట్స్ ఏమంటున్నారు, ఈ పానీపూరిలో ఇంకా గోబీ మంచూరియాలో వాడినవి ఏవి అంటే టార్ట్రజైన్ అనేది, సన్సెట్ ఎల్లో, రొడమైన్ బి, బ్రిలియంట్ బ్లూ. సో ఈ 4 చాలా హార్మ్ఫుల్ కలరింగ్ ఏజెంట్స్ అని చెప్పి కర్ణాటక ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ బోర్డ్ వీటి మీద బ్యాన్ విధించింది.
అయితే వీటిల్లో ఈ రొడమైన్ బి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే పర్టికులర్గా ఈ రొడమైన్ బి మీద ఇంతకుముందు అంటే రీసెంట్ టైమ్స్లో తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ కూడా బ్యాన్ విధించింది. సో ఈ రొడమైన్ బి అంటే ఏంటి అనేది చూద్దాము. రొడమైన్ బి అనేది రెడ్ కలర్ లేదా ఏమంటామంటే మనం ఫ్లోరసెంట్ పింక్ కలర్, సో పింక్ కలర్ లేదా ఒక లాంటి రెడ్ కలర్ లాగా లాంటి కలర్ని ఇచ్చే ఏజెంటే ఈ రొడమైన్ బి అనేది. సో ఉన్న అన్ని ఇక్కడున్న 4లోకి ఈ రొడమైన్ బి అనేది మోస్ట్ హార్మ్ఫుల్ అనమాట. కాబట్టి ఈ రొడమైన్ బి గురించి చూద్దాము. అండ్ ఇది ఎందుకు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటో, దీని మీద క్వశ్చన్ ఎట్లా వస్తుంది అనేది కూడా చూద్దాం. సో ఈ రొడమైన్ బి అనేది పింక్ కలర్ని ఇస్తుంది అన్నాం కదా. ఈ రొడమైన్ బి అనేది వాటర్ సాల్యుబుల్ కెమికల్ కాంపౌండ్ అనమాట. ఇది నీళ్ళల్లో కరిగిపోయే కెమికల్ కాంపౌండ్. అండ్ దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అంటే ఇది పౌడర్ ఫామ్లో ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో ఉంటుంది. ఓకే, ఇట్ అపియర్స్ గ్రీన్ ఇన్ కలర్ ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ అ ఫార్మ్ ఆఫ్ పౌడర్. అదే గ్రీన్ కలర్లో ఉన్న ఆ పౌడర్ని మనం వాటర్లో కనుక మిక్స్ చేస్తే అది వాటర్ సాల్యుబుల్ అన్నాం కదా. వాటర్లో మిక్స్ చేసిన తర్వాత అది ఫ్లోరసెంట్ పింక్ కలర్లోకి లేదా రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుందన్నమాట. అండ్ దీన్ని ఇంకెక్కడెక్కడ వాడతారు అంటే రొడమైన్ బిని ఎక్కడ వాడచ్చు? ఓకే, ఇక్కడ వాడచ్చు అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీలో వాడతారు, పేపర్, తర్వాత లెదర్, ఇంకా పెయింట్స్, వీటిలలో ఈ రొడమైన్ బి యొక్క వాడకం అనేది అలౌడ్ అనమాట. అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ సింథటిక్ డైయింగ్ అని చేస్తారు కదా. సో అంటే మన డ్రెస్సెస్కి కలర్స్ అద్దకము అంటారు కదా, ఆ డైయింగ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఈ రొడమైన్ బీని పింక్ కలర్ రావడం కోసము లేదా రెడ్డిష్ కలర్ రావడం కోసము ఈ రొడమైన్ బీని వాడచ్చు. తర్వాత పేపర్లో కానీ, లెదర్ ఇండస్ట్రీ కానీ, పెయింట్ ఇండస్ట్రీలో కానీ రొడమైన్ బీని వాడచ్చు. అంటే రొడమైన్ బీ కెన్ బి యూజ్డ్ ఓన్లీ ఫర్ ఇండస్ట్రియల్ పర్పస్ ఓన్లీ, నాట్ ఫర్ ఫుడ్ పర్పస్. అంటే ఫుడ్ కలరింగ్ ఏజెంట్గా రొడమైన్ బీని అలో చేయలేదు. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ ఓన్లీ ఇన్ దీస్ ఇండస్ట్రీస్, ఇట్ మస్ట్ బీ యూజ్డ్ ఓన్లీ ఇన్ దీస్ ఇండస్ట్రీస్. కానీ ఏం చేస్తున్నారు అని అంటే మనకి ఈ ఫుడ్ అనేది కలర్ఫుల్గా కనపడితే ఎక్కువ అట్రాక్ట్ అయ్యి కన్జ్యూమ్ చేస్తారు. కాబట్టి ఇట్లాంటి ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్, ఆర్టిఫిషియల్ ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ని ఎక్కువగా వాడుతున్నారు టు అట్రాక్ట్ లైక్ మోర్ కస్టమర్స్ అనుకోండి, తినే వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం ఇట్లాంటివి వాడుతుంటారు. పర్టికులర్గా ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ పింక్ కలర్ అనేది ఎక్కువగా ఇంకో చోట ఎక్కడ వాడతారు, నాట్ పానీపూరి అండ్ గోబీ మంచూరియా కాకుండా తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ బ్యాన్ చేసిండేది పర్టికులర్గా ఎందులో అని అంటే కాటన్ క్యాండీ. కాటన్ క్యాండీ అంటే మనము మన స్టేట్స్లో పీచు మిఠాయి అంటారు చూడండి, పింక్ కలర్లో ఇట్లా చాలా టేస్టీగా ఉంటుంది, పింక్గా ఉంటుంది కదా. సో ఆ కాటన్ క్యాండీకి ఆ కలర్ రావడానికి రీజన్ ఏంటి అని అంటే ఈ రొడమైన్ బి అనమాట. సో పింక్ కలర్కి మారుతుంది అని అన్నాం కదా. సో ఈ రొడమైన్ బీని యూజ్ చేసి ఆ కాటన్ క్యాండీని తయారు చేస్తారు. సో అందులో దాన్ని వాడుతూ ఉంటారు. దానికి ఎక్కువగా అంటే కంటిన్యూస్ అంటే ఏదో ఒకసారో 2 సార్లు తింటే జస్ట్ వామిటింగో డయేరియానో అంతటితో అవుతుంది. కానీ కంటిన్యూస్ ఎక్స్పోజర్ టు దట్ విల్ లీడ్ టు చాలా డేంజరస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి దానివల్ల. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకున్నట్టు అది ఒక కార్సినోజెనిక్ ఏజెంట్, అంటే క్యాన్సర్ కూడా వచ్చేదానికి అవకాశం ఉన్నటువంటి అంత డేంజరస్ ఏజెంట్ అనమాట, అది కార్సినోజెనిక్ ఏజెంట్ అనమాట. సో యాజ్ పర్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ 2006, ప్రిపరేషన్, ప్యాకేజింగ్, ఇంపోర్టింగ్, సెల్లింగ్, సర్వింగ్ ఫుడ్ ఐటమ్స్ విత్ రొడమైన్ బి ఈజ్ అ పనిషబుల్ అఫెన్స్. చూడండి, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ 2006. ఇక్కడ ఇంకొక పాయింట్ మనం ఏం చెప్పుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 కిందనే మనకి FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఒక అటానమస్ బాడీగా ఫామ్ చేసిండేది అకార్డింగ్ టు దిస్ యాక్ట్ అనమాట. సో ఇది ఒక లెజిస్లేషన్ని బేస్ చేసుకొని ఫామ్ అయింది ఒక స్టాచ్యుటరీ బాడీ ఈ FSSAI అనేది, విచ్ డీల్స్ విత్ ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా. సో ఇండియాలో ఏ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి అని చెప్పి రెగ్యులేషన్స్ ఇచ్చే బాడీ ఈ FSSAI, అది ఫార్మ్డ్ అండర్ దిస్ యాక్ట్ అనమాట. సో ఈ యాక్ట్ ప్రకారం, ఈ చట్టం ప్రకారము రొడమైన్ బీని ఫుడ్ ఐటమ్స్లో వాడినా కానీ ప్యాకేజింగ్ లేదా అంటే వాటిని ప్యాకేజింగ్లో ఇన్వాల్వ్ అయినా, ఇంపోర్ట్ చేసుకున్నా, సెల్లింగ్ అయినా, సర్వింగ్ చేసినా కానీ, ఏ దాంట్లో ఇన్వాల్వ్ అయినా కానీ అది పనిషబుల్ అఫెన్స్ అవుతుంది. ఓకే, చట్టరీత్యా నేరం అది. సో రొడమైన్ బి అనేది వాడకూడదు.
అకార్డింగ్ టు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 అనమాట. అయితే ఎందుకు ఇది అంత డేంజరస్, ఈజ్ ఇట్ సో డేంజరస్ ఎందుకు అని అంటే, బికాస్ దీనివల్ల వచ్చే హెల్త్ ఎఫెక్ట్స్ చూడండి. ఇట్ కాజెస్ డ్యామేజ్ టు సెరిబెల్లమ్ టిష్యూ ఇన్ ద బ్రెయిన్ అండ్ ఆల్సో బ్రెయిన్ స్టెమ్. సో మనకి బ్రెయిన్లో 3 పార్ట్స్ ఉంటాయి కదా, సెరెబ్రమ్, సెరెబెల్లం అండ్ మెడుల్లా అబ్లాంగేటా అని చెప్పి. వాటిల్లో ఈ సెరిబెల్లం ఏదైతే ఉందో ఆ టిష్యూని డ్యామేజ్ చేసేదానికి ఆ టిష్యూ డ్యామేజ్ అవుతుంది దీనివల్ల, బికాస్ ఆఫ్ దిస్ దేనివల్ల అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రొడమైన్ బి వల్ల సెరిబెల్లం టిష్యూ అనేది డ్యామేజ్ అవుతుంది. అండ్ ఇట్ ఆల్సో కాజెస్ డ్యామేజ్ టు బ్రెయిన్ స్టెమ్. బ్రెయిన్ స్టెమ్ డ్యామేజ్ అంటే ఏంటి అని అంటే, బ్రెయిన్ స్టెమ్ ఈజ్ ద వన్ దట్ కనెక్ట్స్ బ్రెయిన్ విత్ స్పైనల్ కార్డ్. బ్రెయిన్ని మన వెన్నెముక్క ఉంటుంది కదా, స్పైనల్ కార్డ్, దానిని ఈ రెండింటిని కనెక్ట్ చేసే ఆ బ్రెయిన్ స్టెమ్ కూడా డ్యామేజ్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ రొడమైన్ బి అనమాట. అండ్ ఇట్ ఆల్సో హిండర్స్ హ్యూమన్స్ మోటార్ ఫంక్షనింగ్. సో సెరెబెల్లం దెబ్బతిన్నా, బ్రెయిన్ స్టెమ్ దెబ్బతిన్నా ఏమవుతుందంటే మోటార్ ఫంక్షనింగ్ అంటే మన కదలికలు, ఇట్లా మన హ్యూమన్ బాడీ యొక్క మూమెంట్స్, ఇట్లాంటివన్నీ కూడా అఫెక్ట్ అవుతాయి. అండ్ ఆల్సో లివర్ డిస్ఫంక్షనింగ్ కూడా జరుగుతుంది. లివర్ కూడా మనకి ప్రాపర్గా పనిచేయదు. అండ్ ఆల్సో ఇట్ మే లీడ్ టు క్యాన్సర్. సో ఇన్ని హెల్త్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అంటే క్యాన్సర్ రావచ్చు, లివర్ చెడిపోవచ్చు, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, సెరిబెల్లం దెబ్బతింటుంది అంటున్నాం, బ్రెయిన్ స్టెమ్ పోతుంది, అండ్ మోటార్ డిస్ఫంక్షనింగ్ జరుగుతుంది. సో ఇన్ని నెగటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి బికాస్ ఆఫ్ దిస్ రొడమైన్ బి అనమాట. సో కాబట్టి దాన్ని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 కింద దాన్ని ఫుడ్ ఐటమ్స్లో యూసేజ్ని బ్యాన్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి టాట్రజైన్ అని చెప్పుకున్నాం కదా. సో టాట్రజైన్ అనేది ఏంటి అంటే, ఇట్ గివ్స్ బ్రైట్ ఎల్లో కలర్, మంచి ఎల్లో కలర్ లాగా అవుతుందన్నమాట మనం దీన్ని యూస్ చేస్తే. సో దీన్ని ఎందుకు ఎక్కువగా వాడుతూ ఉంటారు అంటే, న్యాచురల్ ఫుడ్ డైస్కి ఇది ఒక చీపర్ ఆల్టర్నేటివ్ కింద వాడుతూ ఉంటారనమాట. కాబట్టి ఈ టాట్రజైన్ అనే దానివల్ల కూడా కొన్ని హెల్త్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, నెగిటివ్ హెల్త్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో కాబట్టి వాడకూడదు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ అకార్డింగ్ టు FSSAI, నో ఫుడ్ కలర్ షుడ్ బి యాడెడ్ టు ఫుడ్ unless permitted in Food Safety and Standards, Food Product Standards and Food Additives Regulation 2011. సో ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్ 2011 అనే దాని ప్రకారము FSSAI ఏ ఫుడ్ కలర్స్ని అయితే వాడచ్చు అని చెప్పి పర్మిషన్ ఇచ్చిందో అవి తప్ప ఇంకా ఏవి వాడినా అది పనిషబుల్ ఒఫెన్స్ కిందికి వస్తుంది. సో ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్ 2011 కింద ఏవి వాడచ్చు అని FSSAI చెప్పిందో అవి ఒకసారి చూద్దాం. వాట్ ఆర్ అలౌడ్ అండర్ దిస్ రెగ్యులేషన్ అంటే, కెరోటిన్ అండ్ కెరోటినాయిడ్స్ వాడచ్చు. కెరోటిన్ గివ్స్ ఎల్లో కలర్ అండ్ కెరోటినాయిడ్స్ అంటే ఆరెంజ్ కలర్ వస్తుంది. తర్వాత క్లోరోఫిల్, ఇట్ గివ్స్ గ్రీన్ కలర్. ఇది మనకు తెలుసు కదా, లీవ్స్లో కూడా లీవ్స్ గ్రీన్ కలర్ ఉండడానికి కూడా క్లోరోఫిల్లే కారణం అంటాం. సో క్లోరోఫిల్ని యూస్ చేయొచ్చు. అండ్ రైబోఫ్లెవిన్ విచ్ గివ్స్ ఎల్లో కలర్. అండ్ క్యారమిల్, తర్వాత అన్నెట్టో. ఈ అన్నెట్టో అనేది ఒక అమెరికన్ ఫ్రూట్ సీడ్స్ నుంచి వస్తుందన్నమాట. సో న్యాచురల్గా వచ్చే కలరే ఇది. సో అన్నెట్టో కలర్ని యూస్ చేయొచ్చు. సాఫ్రాన్ అంటే మనం కుంకుమ పువ్వు ఉంటుంది కదా, సో దట్ కెన్ బి ఆల్సో బీ యూస్డ్. అండ్ కర్క్యూమిన్, ఇవన్నీ కూడా ఒకసారి మనం చూస్తే ఇవి న్యాచురల్ ఫుడ్ డైస్, న్యాచురల్ ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ అనమాట. న్యాచురల్ ఫుడ్ కలర్స్ ఏవేవి, న్యాచురల్ ఫుడ్ కలర్స్ దట్ ఆర్ అలౌడ్ టు బీ యూజ్డ్ ఇన్ ఫుడ్. అంటే ఫుడ్ని కలరింగ్ చేయడానికి ఏ ఫుడ్ కలర్స్ వాడచ్చు అని చెప్పి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చెప్పింది అంటే, కెరోటిన్ అండ్ కెరోటినాయిడ్స్, క్లోరోఫిల్, రైబోఫ్లేవిన్, క్యారమెల్, అన్నెట్టో, సాఫ్రాన్, కర్క్యూమిన్. సో వీటిని మాత్రమే వాడచ్చు. ఇవి న్యాచురల్ ఫుడ్ కలర్స్. ఇంకా కొన్ని ఉన్నాయి, లైక్ పాన్క్యూ4R, తర్వాత కార్మోజైన్, తర్వాత ఎరిథ్రోజైన్, తర్వాత ఇండిగో కార్మైన్. ఇవి రెండు వచ్చేసి రెడ్ కలర్ ఇస్తుంది అండ్ ఇండిగో వచ్చేసి బ్లూ కలర్ అనమాట. సో ఈ పాన్క్యూ4R కానీ, కార్మోసైన్, ఎరిథ్రోసైన్, ఇండిగో కార్మైన్ ఇవి ఆర్టిఫిషియల్ లేదా సింథటిక్ ఫుడ్ కలర్స్, కానీ వీటిని వాడచ్చు, వీటిని లిమిటెడ్ క్వాంటిటీస్లో వాడచ్చు అని చెప్పి FSSAI చెప్పింది. సో న్యాచురల్ వేవి వాడచ్చు అని అంటే కెరోటిన్, కెరోటినాయిడ్స్, క్లోరోఫిల్, రైబోఫ్లేవిన్, క్యారమిల్, అన్నెట్టో, సాఫ్రాన్, కర్క్యూమిన్. కానీ సింథటిక్ ఫుడ్ కలర్స్ అయినా కూడా
వాడచ్చు పర్లేదు అని చెప్పినవేవి అంటే పాన్క్యూఫోరార్, కార్మోసిన్, ఎరిథ్రోసిన్, ఇండిగో కార్మైన్ ఇవి అలో చేసింది. అండ్ దీంతో పాటు యాక్చువల్గా మనం ఇక్కడ కొన్ని చెప్పుకున్నాం కదా, ఏవి లైక్ ఈ టాట్రజైన్ కానివ్వండి, సన్సెట్ ఎల్లో, బ్రిలియంట్ బ్లూ ఈ మూడు కూడా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సింథటిక్ ఫుడ్ కలర్స్లో ఈ మూడు కూడా వాడచ్చు అనే చెప్పింది, బట్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీస్. కానీ కర్ణాటక స్టేట్ ఈ మూడింటిని కూడా ఆ స్టేట్లో పర్మిషన్ ఇవ్వట్లేదు వాడటానికి. టాట్రజైన్, సన్సెట్ ఎల్లో అండ్ బ్రిలియంట్ బ్లూ కూడా వాడచ్చు అనే మనకి అంటే పర్మిసబుల్ క్వాంటిటీస్లో వాడచ్చు అని చెప్పి FSSAI చెప్పింది. కానీ రొడమైన్ బి గురించి అసలు వాడకూడదు అని చెప్పి FSSAI క్లియర్గా మెన్షన్ చేసింది. బట్ దిస్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ ఇన్ వేరియస్ ఫుడ్ ఐటమ్స్ లైక్ పానీపూరి, ఈ గోబీ మంచూరియా, ఇంకా కొన్ని కబాబ్స్ అని అట్లా చేస్తూ ఉంటారు కదా, వాటిల్లో అంతా కూడా ఇట్లాంటి ఫుడ్ కలర్ని వాడుతున్నారు. చిన్న చిన్న క్యాండీస్ ఉంటాయి, అంటే చిన్నపిల్లలు ఇష్టంగా తినేవి స్వీట్స్ లాగా అట్లా ఉంటాయి కదా, వాటికి కలర్ఫుల్గా చేస్తే ఎక్కువ కొంటారు. సో అట్లాంటి వాటిల్లో, తర్వాత ఈ కాటన్ క్యాండీలో ఇట్లాంటి వాటన్నిటిలో ఈ రొడమైన్ బిని విపరీతంగా వాడుతున్నారు. దానివల్ల ఇంత హెల్త్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని చెప్పి తెలుసుకొని ఫైనల్గా కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ ఈజ్ క్రాకింగ్ డౌన్ ఆన్ ద వెండర్స్ ఆఫ్ దీస్ పానీపూరి అండ్ గోబీ మంచూరియా అనే కాకుండా ఇంకెవరెవరైతే ఈ ఫుడ్ కార్సినోజెనిక్ ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ని వాడుతున్నారో వాళ్ళ మీద బ్యాన్ పెట్టాలి అని చెప్పిందనమాట. సో ఇది బర్నింగ్ ఇష్యూ. అయితే ఇక్కడ మనకి ఇది న్యూస్లో ఎట్లా ఇది ఎగ్జామ్లో మనకి ఎలా అడగచ్చు అంటే, మనకి యాక్చువల్గా ఏపీపీఎస్సి రీసెంట్గా జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఇదే క్వశ్చన్ రావడం జరిగింది. ఏంటి అని అంటే, రీసెంట్గా తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ బ్యాండ్ ఏ ఫుడ్ కలరింగ్ ఏజెంట్ ఉంది అని చెప్పి కొన్ని ఫుడ్స్ మీద బ్యాన్ విధించడం జరిగింది. అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కార్సినోజెనిక్ ఫుడ్ కలరింగ్ ఏజెంట్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ అని చెప్పి అడగడం జరిగిందనమాట. దాంట్లో ఈ రొడమైన్ బి ఉంది. సో రొడమైన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎగ్జామ్ ఎప్పుడైనా న్యూస్లో ఉన్న దాని మీద మనకి ఎగ్జామ్కి ఎలా అడగచ్చు అనేది మనం చూసుకోవాలి కదా. సో ఈ పర్టికులర్ బర్నింగ్ ఇష్యూ మీద మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ రొడమైన్ బి గురించి చూడాలి. అండ్ ఇంక ఇక్కడ ఒక రెగ్యులేటరీ బాడీ ఒకటి వచ్చింది FSSAI, దాని గురించి మనం చూసుకోవాలి. అండ్ ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 గురించి కూడా మనం చెప్పుకున్నాం, అది ఏం అలో చేసింది ఏం చేయలేదు అని చెప్పి. ఓకేనా. సో దిస్ ఈస్ ద బర్నింగ్ ఇష్యూ టుడే. అండ్ రేపు మనం ఇంకొక బర్నింగ్ ఇష్యూతో డిస్కస్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ద బెస్ట్. బై.